హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. గుత్తి వంకాయ కూర చాలా రకాలుగా చేస్తారు కదా, కానీ దీని టేస్ట్ వేరే లెవెల్. గుత్తి వంకాయలన్నిట్లో ఈ గుత్తి వంకాయ కూర వేరయా అన్నట్టు ఉంటుంది. ఇది మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి వచ్చిన రెసిపీ. చాలా రుచిగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా ఈసారి గుత్తి వంకాయ చేసుకుంటే ఇలాగే ట్రై చేయండి. సాంబార్ గానీ పప్పుచారు గానీ కలుపు పప్పుల్లో దేంట్లోకైనా అద్దిరిపోతుంది ఇది. ఇంక రెసిపీ చూసేద్దాం రండి. ఈ వంకాయలు అరౌండ్ 400 గ్రామ్స్ ఉన్నాయండి. వీటికి సరిపడా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసి కాస్త వేగనివ్వండి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లో ఒక పచ్చిమిర్చి, 6 ఎండుమిర్చి, ఒక కాశ్మీరీ రెడ్ చిల్లీ, అలాగే ఒక పెద్ద సైజ్ వెల్లుల్లిపాయను కూడా రేకలు తీసి యాడ్ చేసుకోండి. ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి ఇంకాస్త వేయించి పక్కకు తీసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మినపప్పు ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కొద్దిగా వేయించండి. దీనికోసం ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యి ఈ విధంగా ఉండేలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఆయిల్తో సహా ఇంకొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న కారాన్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఉల్లిపాయ మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ వంకాయలు కట్ చేసేటప్పుడు పూర్తిగా చివరి వరకు కట్ చేయకుండా తొడమ వైపు ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేస్తే వండేటప్పుడు విడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయ కారాన్ని ఈ వంకాయల్లో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. వంకాయల్లో స్టఫ్ చేసుకోగా మిగిలిన ఈ కారాన్ని మనం గ్రేవీ కోసం యూస్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా జాగ్రత్తగా దీంట్లో యాడ్ చేసుకోండి. అలాగే వంకాయల్లో స్టఫ్ చేసుకోగా మిగిలిన కారాన్ని కూడా దీంట్లో యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. వంకాయలు ఈవెన్గా మగ్గేలా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ కలుపుకోండి. వంకాయలు పూర్తిగా మగ్గే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. అలాగే అడుగు పట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఈ రెసిపీలో మనం కర్రీలో డైరెక్ట్గా వాటర్ యాడ్ చేయట్లేదండి. ఒక్కొక్కసారి కొన్ని వంకాయలు అంత త్వరగా మగ్గవు కదండి. అలాంటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ని మూతలా పెట్టి ఆ ప్లేట్లో ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసి కుక్ చేయడం వల్ల కర్రీ అడుగు పట్టకుండా ఉంటుందండి. ఈ రెసిపీ కోసం నేను లేత వంకాయల్ని తీసుకున్నాను కాబట్టి వంకాయలు ఆల్రెడీ మగ్గిపోయినాయండి. సో ఆ ప్రొసీజర్ నేను ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు. వంకాయలు పూర్తిగా మగ్గిపోయాక మూత తీసి గ్రేవీ ఇలా కాస్త రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. నచ్చిందా?
రెసిపీ చాలా సింపుల్గానే ఉన్న టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ.